పూరా లోకల్. గులాబీ మాయమైంది కదా ఇన్ని రోజులు, ఇప్పుడు గులాబీ మాయమైతుందని దొంగ నాటకాలు మళ్ళా మొదలు పెట్టిండు. మళ్ళా మొదలు పెట్టిండు దొంగ నాటకాలు. మరి నాటకాలు కాకపోతే ఏమంటారు? దొంగ నాటకాలు. 10 ఏళ్ళు పరిపాలన ఇస్తే ప్రగతి దాటకపోతే, ఫామ్ హౌస్ దాటకపోతేవి, ప్రజలలో ఉండకపోతేవి. మరి బిడ్డనేమో లోపల పోయి కూకున్నది, కొడుకేమో రేపో మాపో లోపల పోయేటట్టే ఉన్నాడు, అల్లుడేమో ఆగమయ్యేటట్టు ఉన్నాడు, అప్పిరావేమో కబ్జాలలో ఇరికిండు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద. మళ్ళా ఇంకొకటి, ఎవడైతే ఉద్యమకారులని ఉద్యమ ద్రోహులని తెచ్చిపెట్టుకున్నాడో అది ఒక్కొక్కడు వెళ్ళిపోతుండే. ఇవాళ అది ఒక పేపర్ ఉంటుంది, ఆ పేపర్ పాడగాను నాకు రోజు పొద్దుగాల తలకాయ నొప్పి దాన్ని చూడాలంటే. కానీ దాన్ని చూడాలి, ఎందుకంటే ఏమేమి బాగోతాలు ఆడినరు అనే విషయం తెలియాలి కదా, ఆ చెరికత్తే ఏమేమి ఆటలు ఆడిందని తెలియాలి కదా. కాబట్టి అది చూడక తప్పలేదు. అందులో అన్ని అల్లేరు రాతలు. అరే నాయన అది బంద్ చేయరా, పేపర్ బంద్ చేస్తేనన్నా, నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పేపర్ బంద్ చేస్తేనన్నా ఆ పేపర్ బంద్ పడుతుంది. లేకపోతే దానిలో అల్ల రాతలు తప్ప ఇంక వేరే రాతలు ఉండయి. మా తైతక్కని ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తామంటే మద్యం బంద్ పెడతా అన్నది, ఈమెనే మద్యం కేసులు ఇరికింది. చిన్న బాధ అయితే ఇలా మా అక్క అని చెప్పుకోవడానికి కొట్టుకొని చావాలి. నీ అయ్యా, నీ అన్న, నీ బాబా, నీ అప్పిరావు అందరు బతికిరు చచ్చిపోక. సిగ్గు పోతుంది తిహార్ జైల్లో. ఎవడన్నా పడతారా అయ్యా? అది ఎవడి కోసం కట్టింది? ఎవడి కోసం కట్టింది? గా జైల్లో పడితే మీ బతుకులు ఎడా. ఇంకా సంకలు కడిగిన ముత్యము, చక్కని సుక్క, రామశిలకమ్మ, ఇవన్నీ ఏందిరా నాయన. గత ప్రభుత్వంలో బిడ్డని కొడుకుని కాపాడుకోవడానికి సిబిఐ ఎంటర్ కాకుండా ఒక జీవో తీసిండు. నీకున్న అభ్యంతరం ఏంది ఇప్పుడు ఆ జీవోని ఎత్తేయడానికి? నువ్వు నిజాయితీ కల్లోనివి, ప్రజాప్రభుత్వం, ప్రజల పార్టీ, నీకున్న ప్రాబ్లం ఏందని అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్నవానికి ఎవరికి సాత కాదు, టీఆర్ఎస్ లో ఉన్నవానికి పరిపాలన సాత కాదు, పరిపాలన రాదు, సవటగాలనే కదా నువ్వు పక్క పార్టీలోంచి పచ్చ పార్టీలోంచి తెచ్చుకున్నప్పుడు ఉద్యమ ద్రోహులతో నిండిపోయింది. ఉద్యమకారులు ఎక్కడున్నారు? నీ రైతు బంధు అని, రైతు బీమా అని, కళ్యాణ లక్ష్మణి, కిట్ అని, జుట్టని, తొక మట్టని, ఇగో జీవితాలు ఆగం చేసిండ్రు కదా. ఇవాళ ఆగం చేసిండ్రు కదా. ఎక్కడ అసలు దేశంలో రాష్ట్రాలే లేనట్టు, ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలోనే టీఎస్పీఎస్సీ ఉన్నట్టు, దీనంత పారదర్శకత ఏదీ లేనట్టు డబ్బాలు కొట్టిండ్రు. డబ్బాలు కొట్టిండ్రు. ఆఖరికైతే పేపర్ లీకేజ్ అయింది. కాంట్రాక్ట్ ఇచ్చి మీద ఉమ్మిండ్రు. ఇంకా సిగ్గెత్తలేదు, ఇంకా ప్రజలలో తిరుగుతుండ్రు. ఏమన్నా తిరిగి కానీ వాల్యూడ్ పాయింట్లను పట్టుకొని తిరుగుండ్రి. మీ పసలేని పాయింట్లను పట్టుకొని తిరిగితే మీ పాయింట్ కూడా కొడతారు ఎన్నడో ఒకనాడు. నీ ప్రభుత్వంలో కరువు కాటకాలు రాలే, ఇవాళ వచ్చినాయి. ఇవాళ చచ్చిపోయిన రైతులు. మరి రైతులే నీ ప్రభుత్వంలో రైతులే చచ్చిపోలేదు. రైతు బీమా ఎందుకు పెట్టినట్టు ఇప్పటికీ చెప్తున్నాం. రామారావు గుర్తుపెట్టుకో, నీ వల్లనే, నీ చెల్లె వల్లనే నీ పార్టీ సర్వనాశనమైంది. ఇవాళ లంగనో, దొంగనో, బ్రోకరో, ఇంకేదన్నా కావచ్చు, కేసీఆర్ తన జిత్తుల మారి ఎత్తుల వల్ల అటో ఇటో తెలంగాణ ప్రజలను నడిపించగలిగిండు. నువ్వేం చేసినావు చెప్పు? అయ్యకు సద్దులు మోసినావు, ఆస్తులు సంపాదించినావు, అంతే తప్ప ఇంకొకటేముంది? నువ్వు మాకొచ్చి నీతులు చెప్తున్నావు. ఇక్కడన్నా నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ హావభావాలు మార్చుకో, నీ వేషధారణ మార్చుకో, నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు క్షమాగుణం ఎక్కువ. నువ్వు చేసిన తప్పులను ఒప్పుకొని అప్రూవర్గా మారు, అప్పుడు నేను తెలంగాణ ప్రజలు క్షమిస్తారు.